పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో చాంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్తో ఉన్నాము. చెప్పండి, బండి సంజయ్ గద్దర్ మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రానికి దేశానికి ఒక చీకటి రోజు. ఆయన ఈరోజు ఒక రాష్ట్రంలో కాదు దేశంలో ఒక ధృవతార లాంటి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఈ యొక్క ధృవతారకు ఈరోజు పద్మశ్రీ అవార్డు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాస్తే సిగ్గుదప్పిన వాళ్ళు ఎవరో కేంద్రంలో ఉండి ఈరోజు మంచి సూచన ఇవ్వాలి. ఆయన కూడా పండుగ వాతావరణం, పండుగ చేసుకోవాలి. గదరన్నకు ఈరోజు పద్మశ్రీ అవార్డు వస్తుంది అంటే ఆయన కూడా ఒక పండుగ మేము ఇచ్చినాము అని చెప్పుకోనికి ఈయనకు ముఖం. వీళ్ళు చేసింది ఏం లేదు. కనీసం ఈ పద్మశ్రీ అవార్డాన్ని ఇస్తే వీళ్ళకి కనీసం ముఖం ఉంటుందనే ఆలోచన చేయలేడేమో బండి సంజయ్. చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకొని రేపు ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఈ వ్యాఖ్యలు ప్రతి ఇంటికి కూడా ఇలా చీకటి రోజు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు ప్రాధాన్యత ఇచ్చేది ఎవరు అంటే గదరన్న. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఆయన వంతు ఆయన కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ పిల్లలను వదిలేసి రాష్ట్రం మొత్తం ముక్కలైతుంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడితే తెలంగాణ మంచిగా అవుతుంది, తెలంగాణకు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి ఒక చిత్రలేఖనం చేసిన వ్యక్తి గద్దరన్న. ఇండియా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వారికే పద్మ అవార్డులు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? బరబ్బర్ ఇది వాళ్ళ పని. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి రాష్ట్రాలకు ఏం వెలుగు తేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే నిధులు నియామకాలు వాళ్ళు ఇస్తా అని చెప్పారో ఈ రెండు టీములు, ఈ నిధులు నియామకాల మీద వీళ్ళకి అసలు ధ్యాస లేదు. ఓన్లీ మతాల మీద, కులాల మీద చిచ్చు పెట్టి ఓట్లప్పుడు వచ్చి గతంలో కూడా నేను వ్యాఖ్యలు చేయలేదా? ఇదే గ్రేటర్ హైదరాబాద్లో నేను బండి పోతే బండి ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అని. ఈ మొగాయిని ఏడున్నాడు ఇప్పుడు? లేనే లేడు, కనిపిస్తేనే లేడు. ఎప్పుడో వస్తాడు, అగ్గి రాజేస్తాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళకి మెయిన్ నిన్న సిగ్గుమాలిన ఇవాళ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్కి నా ద్వారా ఏం చెప్తున్నంటే, మేం ప్రకటించుకున్న 4 గ్యారంటీలకు వీళ్ళ స్కీమ్ పెట్టాలంట. అంటే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఆ పథకాల మీద నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మీరు ఏం వెలుగబెట్టిరని పెట్టాలి. మీరు ఏం చేసిండ్రు ఈరోజు, మీరు ఏం వెలుగబెట్టిరని చెప్పాలి. మీరు సెంట్రల్ నుంచి బాత్రూమ్లు మన డబల్ బెడ్రూమ్లు గతంలో ఇచ్చినామని చెప్పారు. ఆ గతంలో ఇచ్చినవి మీరిద్దరు పార్ట్నర్సే ఉండే, మీరు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా. అవి ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నంటే, వీళ్ళు ఎన్డీఏ ఏదైతే ఉందో మతాల మీద, కులాల మీద వివక్ష చూయించుకుంటూ ఎలక్షన్ అప్పుడు బయటకు వచ్చే పార్టీ మాత్రమే కాదు. బండి సంజయ్ గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా, గద్దర్ కుటుంబానికి కానీ గద్దర్ గురించి కానీ మీరు మాట్లాడే అర్హత లేదు. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్తు దేశంలో ఉన్న దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా మీ ఎంట పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ గారు సమాలోచన చేయాలి. ఇప్పుడు మీరు దిష్టిబొమ్మ దగ్ధం చేసిరు బండి సంజయ్ది, మరి ఆయన క్షమాపణలు చెప్పకపోతే ఈ నిరసనలు ఇలాగ ఎప్పటి వరకు కొనసాగిస్తారు? ఇది ఈరోజు ఆయన చేసిన 1 అవర్లలో మేము ఇది ఎందుకు చేసినామంటే, ఖచ్చితంగా ఒక ఎస్సీ మీరు ఇలా ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ఎస్సీల దగ్గరికి పోతారో ఒకసారి బండి సంజయ్ ఆలోచన చేయాలి. ఎస్సీ బిడ్డకు ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇస్తుండ్రంటే మీరు దాన్ని చూయించుకోవడానికి మీకు ఇది ఒక సింబల్ అబ్బా. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు ఏం చేయరు తెలిసే పబ్లిక్. కాబట్టి నేను ఏం చెప్తున్నా, బండి సంజయ్కి మాత్రం క్షమాపణ చెప్పిన దాకా హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణలో కాదు, ఇండియాలో మొత్తం ఎక్కడ తిరిగినా కానీ కూడా ప్రాబ్లమే అవుతుందని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తాం. అణగారిన వర్గాలకు బీజేపీ పార్టీ వ్యతిరేకమని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అణగారిన పార్టీలకు బీజేపీ పార్టీ వ్యతిరేకమని వాళ్ళు ఎవరైనా అడగమని చెప్పిరామో అని? లేదు మీరు అనుకుంటున్నారా? లేదు. అణగారిన వర్గాలకి ఖచ్చితంగా మా పార్టీలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, సిక్కు టోటల్ ఎక్కడ తీసుకున్నా కానీ కూడా ఇవాళ ఆదరించేది రాష్ట్రంగా దేశం మొత్తం ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీని. అది మీకు కూడా తెలుసా, కానీ మనం వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా అడగమని చెప్పిరేమో మాకైతే తెలియదు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా మొత్తం. సో అంటే ఇప్పుడు ఈ గద్దర్కి ఇలాంటి అవార్డులు, ఇప్పుడు ఇలా అణగారిన వర్గాల వారికి అవార్డులు వస్తే వాళ్ళ ఓటు శాతం కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఈ విధంగా చేశారని అనుకుంటున్నారా? మేము అట్లా చేయాలనుకుంటే మేము ఓటు రాజకీయం వీళ్ళలాగా ఎప్పుడు కూడా మతాలను కులాలను ఎన్కేసుకొని చేయలేదు. నికాస్గా జెన్యూన్గా మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లు ఉండొచ్చు, ఎంపీ ఎలక్షన్లు ఉండొచ్చు, వీళ్ళలాగా డబ్బులకో ప్లస్ మతాలకో చిచ్చు పెట్టి మాత్రం మేము ఏ రోజు ఎలక్షన్ కొట్టలేదు. నికాస్గా బీఆర్ఎస్కు
బీజేపీకి. వీళ్ళిద్దరు ఒక సైడ్ అయినా మేమిద్దరం ఒక సైడ్ అయిపోయి రాష్ట్రం మొత్తం ఎలక్షన్ కొట్లాడితే రిజల్ట్ ఇది వచ్చింది. రేపు స్థానిక ఎలక్షన్లలో విజయడంకా ఖచ్చితంగా మోగిస్తాము. ఎక్కడ కూడా మా గ్యారంటీలు వీళ్ళు పదే పదే ఈరోజు ఈ చిచ్చు ఎందుకు పెడుతున్నారంటే 6 గ్యారంటీలు ఏవైతే ఇంప్లిమెంట్ ఖచ్చితంగా కింది స్థాయిలో వెళ్ళామనుకో వీళ్ళ ముఖం కాదు, కనీసం వీళ్ళని గ్రామాలలో కూడా తిరగనియరు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు ఎప్పుడైతే మీరు బాగా చూడాలి, మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి. ఎప్పుడైతే మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా స్కీమ్ ప్రవేశపెట్టిననుకో వీళ్ళు ఏదన్నా మా మీద మచ్చ వేయడానికి ఇలాంటిది ఏదో చేస్తూ ఊకుంటారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఈ కొద్ది రోజులలోనే ఉంటుంది. స్థానిక ఎలక్షన్లలో బండి సంజయ్ గారికి నేను సవాల్ చేస్తున్నా, కరీంనగర్ నుంచి టోటల్ నీ కాన్స్టిట్యున్సీలా, నీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్లా టోటల్గా కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసుకొని తీసుకొస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఫుల్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. నిద్రాహారాలు మానేసి ఇలా సిగ్గుండాలి. ఆయన సొంత భవనం నుంచి ఇలా ముఖ్యమంత్రి వర్యులుగా కొనసాగుతున్నారు. నిద్రాహారాలు మానేసి 17-18 గంటలు ఆయన నిరంతరం ప్రజలలో ఉంటున్నాడు. డబ్బులు లేని రాష్ట్రంగా మార్చిపోయినా కానీ కూడా ఈరోజు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని అందరినీ పోగు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేస్తుండ్రో కనీసం నీకు మనసు లేకున్నా కానీ కూడా మనిషివి 6 ఫీట్ల దాకా ఉన్నావు, ఏది పడతాడో లడలడలడో మాట్లాడేస్తావు. కనీసం తెలుసుకొని మాట్లాడు. రాష్ట్ర పరిస్థితి ఏంది ఈరోజు, నీ పథకాలకు ఏ విధంగా పెడతారు బై? నువ్వు ఎవడు అసలు పెట్టమని నీ 4 గ్యారంటీలు ఏవైతున్నాయో వీళ్ళ పేరు పెట్టాలంట. సిగ్గు అనిపించాలి ఎవరికన్నా. నువ్వు గత జిహెచ్ఎంసీ ఆఫీస్లో వరదలు వచ్చి పాత వస్తు మొత్తం అల్లకల్లోలం అయినప్పుడు నేను బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, ఏది పోతే అది ఇస్తున్నావు. అన్ని బట్టెబాజు దళాలు మాటలు మాట్లాడుకుంటుండడం తప్ప ఇంకో పని రాదు. ఖచ్చితంగా వీళ్ళకు స్థానిక ఎలక్షన్లో మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నికాస్గా గెలిచి మా సర్పంచ్ జెడ్పీటీసీ ఏదన్నా ఉండదు, నికాస్గా గెలిచి వాళ్ళందరినీ కూడా మంచి స్థానంలో మా సీఎం గారు చూడడానికి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చేసినా పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా.